నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన ఉనికిని కాపాడుకునేందుకు అంజద్ బాషా టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రతినిధుల మండిపాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ద్వారానే బీసీలకు తగిన గుర్తింపు, గౌరవాలు. ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ యాతగిరి రాంప్రసాద్ వెల్లడి. శరణమయ్య మణికంఠుడా అంటూ భక్తులు చేసిన శరణ ఘోషతో మార్మ్రోగిన పాలంపల్లె. వైభవోపేతంగా కొనసాగిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ద్వారానే తగిన గుర్తింపు, గౌరవాలు దక్కుతున్నాయని ఏపీ ఫింగర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ యాతగిరి రాంప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెస్త సామాజిక వర్గానికి చెంది ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన తాను పార్టీని నమ్ముకొని గత వైసీపీ అరాచక ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాలు చేశానన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన బడుగు బలహీన వర్గాలను గుర్తిస్తూ తనను రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్య చైర్మన్గా నియమించారన్నారు. ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంత వాసులెవరికి దక్కని పదవి తనకు దక్కినందుకు సంతోషకరంగా ఉందన్నారు. మత్స్యకాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి తగిన న్యాయం చేసేందుకు అడుగులు పడతాయని అన్నారు. తనకు అత్యున్నత పదవి దక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు గట్టబెట్టిన పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని, మత్స్యకార సమస్యలను శక్తివంచన లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు సుబ్బారెడ్డి, నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీ కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు, బెస్త కులస్తునైన నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తను. పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన అలుపెరుగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు ఆదరించి ఈరోజు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా వెన్నదండలు ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి, మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారులందరినీ కలుపుకొని వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా మా మత్స్యకారులలో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఇచ్చిన పదవి ఆఫ్ చైర్మన్ అనేది ఇంతవరకు రాయలసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికి రాలేదు. ఎప్పటికీ తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులకే ఈ పదవి వరించేది. ఈసారి వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కొల్లు రవీంద్ర గారు కూర్చొని
ఇది ఖచ్చితంగా రాయలసీమ బెస్ట్లకు న్యాయం చేయాలి. అది రామప్రసాద్ కడపలో పనిచేశారు. మావేడి గారు కూడా అన్ని దండలుగా రామప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎమ్మెల్యేలు నాయకులు, కూటమి నాయకులందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు. వారి మాట పోకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కడప విషయానికి వస్తే ఈరోజు కడపలో ఇద్దరు ఉన్నారు, అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు. వీరు గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నిలబడి గెలిచారు. వీళ్ళు వ్యక్తిగతంగా ఇమేజ్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళు మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచారు. ఒక ఛాన్స్ ఇవ్వనని చెప్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనకార్యాలను చూసి ప్రజలు ఎంత తీర్పిచ్చారో ప్రజలకందరికీ తెలుసు. 151 కాడి నుంచి 11 సీట్లకు వచ్చాయి. అయినా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మీరు మాట్లాడే మాటలు మీకు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ ప్రజలు ఇసగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. వీళ్ళను ఇంటికి పంపించినా కూడా వీళ్ళ తీరు మారడం లేదని చెప్పి చాలామంది ప్రజలు బయట అనుకుంటామంటే మీకు ఎట్లా ఉందో మాకు అర్థం కలం. మీరు కడప ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా కడపను అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ నగరాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంది అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు మారెడ్డి గారు కావచ్చు, అన్ని కార్యక్రమాలు ముందుకు పోతూ ఉంటే ఈరోజు మీరు చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏం చేయాలనుకుంటారని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మేడం గారు ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలతో కొట్లాడి ఇక్కడ ఫండ్స్ తీసుకోవడం కానీ కార్యక్రమంలో కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి ఒక సంకల్పం ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఏమంటున్నారు, సీసీ కెమెరాలకు మీరు డబ్బులు రాబట్టారని చెప్పి అంటున్నారు. మీకు సిగ్గు ఉందా? మీరు గత 5 సంవత్సరాల్లో తోపుడు పనుల కానించి మీ ఈరోజు కాంట్రాక్ట్ వర్కులు వేసే సీసీ రోడ్లు కానించి అన్ని చోట్ల వర్కులకు 8%, 9% కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నగర కార్పొరేషన్ పరిధిలో 2 కార్పొరేటర్లు మీరు అక్కడ పెట్టుకొని వసూలు చేస్తే వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. శరణమయ్య మణికంఠుడా అంటూ భక్తులు చేసిన శరణ ఘోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కడప నగర శివార్లోని పాలంపల్లెలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామంలో అయ్యప్ప భక్తులు వైభవపేతంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవమూర్తికి విశేష అభిషేకాలు, అలంకారం చేసి కన్నుల పండుగైన రథంపై రంగురంగుల దీపకాంతుల మధ్య స్వామివారిని కొలువు తీర్చారు. వీధుల్లో సాగుతున్న స్వామి అయ్యప్పను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్యస్వాములు కలశాలు చేపట్టి ఊరేగింపులో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని వేడుకుంటూ తమ కష్టాలను దూరం చేసి మోక్ష మార్గం చూపాలని కోరుతూ తన్మయత్వంతో ఆడిపాడి అయ్యప్ప కరుణను పొందేందుకు భక్తి మార్గాన్ని అనుసరించారు. బ్యాండ్ మేళాల మధ్య భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి రథాన్ని పాలంపల్లె వీధుల్లో ఊరేగించారు. దీక్షాధారులైన భక్తులు ఊరేగింపులో పాల్గొనగా వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు దీపదారులై గ్రామోత్సవంలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప ఈరోజు కడప నగరం 50 డివిజన్లో పాలంపల్లెలో 10వ వార్షికోత్సవ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవానికి కన్యస్వాములు అయితేనేమి కలశాలు పట్టుకొని గ్రామోత్సవం పాల్గొనడం జరిగింది. అలాగే మహిళలు కూడా మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి మహిళలంతా పెద్ద ఎత్తున ఆ మణికంఠునికి వచ్చి దీపాలు పట్టడం అయితే జరుగుతుంది. ఇది పాలంపల్లె కాదా అనే విధంగా దాదాపు 2000 నుంచి 2500 మంది ఈ గ్రామోత్సవంలో పాల్గొంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి, అయ్యప్ప స్వాములకు, మహిళలకు అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము, మధ్యాహ్నం 3 గంటలకు కలశ పూజ మరియు సాయంకాలము అయ్యప్ప స్వామిని అలంకరించి ఊరేగింపుగా పల్లకి రథంలో తీసుకోవడం ఊరంతా ఊరేగింపుగా ఇచ్చేయడం ఉంది గ్రామోత్సవంలో. అలాగే అయ్యప్ప స్వాములు కేరళ వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ అనేది తీసుకుపోకుండా, అక్కడ మంచి ప్రదేశం, అక్కడ ప్లాస్టిక్ అనేది వేయకుండా ప్లాస్టిక్ నివారణకు ముందుగా అయ్యప్ప స్వాములే చేయాలా. మంచి ప్రదేశం కేరళ, అక్కడ ప్లాస్టిక్ తీసుకుపోకుండా స్వాములు ఏదన్నా ఉంటే సహకరించాల్సిన కోరుతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప పాలంపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి గ్రామోత్సవం చేస్తున్నాము. అలాగే స్వామి సేవలో ఉన్నాము. మా పాలంపల్లి స్వాములు అయ్యప్ప స్వామి పూజకు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. కడప టౌన్ పాలెంపల్లె గ్రామం నందు అత్యంత వైభవపేతంగా హరిహర సుధా అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం జరుగుతున్న స్వామి. ఈ గ్రామంలో కులాలకు అతీతంగా శ్రీమూర్తులు కానీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, అలాగే కన్యాస్వాములు కానీ అత్యంత భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినారు స్వామి. ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుంది స్వామి. ఇది హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరికి గర్వకారణంగా భావిస్తాను స్వామి. స్వామి ఏ శరణం, స్వామి ఏ శరణం, స్వామి ఏ శరణం. కడప నగరంలో కోదండరామస్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమంలో మరి ఇవాళ నేను, నాతో పాటు మరి అంజద్ బాషా గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ శ్రీరంజన్ గారు, పాకా సురేష్ గారు, ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఎంతో శ్రద్ధతో, ఎంతో నిష్ఠతో అయ్యప్ప స్వామి మాలలు ధరించి ఈ దీక్ష చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా వారికి, వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా అంత మంచి జరగాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు టీడీపీ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ కార్యకర్తలకు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని చెబుతున్న అంజద్ బాషా అసలు మీ కార్యకర్తలకు అన్యాయం చేసింది నువ్వేనని తెలుసుకోవాలన్నారు. మీ పార్టీలో న్యాయం జరగకపోవడంతోనే 8 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. అంజద్ బాషా చరిత్ర కడప ప్రజలందరికీ తెలుసునన్నారు. తన హయాంలో సంపాదించిన సొమ్ముతో దుబాయ్లో హోటల్ కట్టుకుని కాళం వెల్లదీస్తున్న ఘనత అంజద్ బాషాకే దక్కుతుందన్నారు. గతంలో అధిక మెజార్టీతో గెలిచిన అంజద్ బాషా గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెందడం వెనుక కార్యకర్తలు తనను దూరం చేయడమని తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తమ పార్టీ అధినేత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ సర్వనాశం చేసేందుకు వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదని తెలుసుకున్న అంజద్ బాషా దిక్కుతోచని స్థితిలో మాట్లాడడం తగదన్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓటమిపై వైసీపీ నేతలు పునరాలోచించుకున్నారని వారు హితవు పలికారు. నిన్నటి రోజున కడప వైసీపీ టౌన్ అధ్యక్షులు అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాట్లాడడం జరిగింది.
మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు దండుపాలెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారని కించపరిచి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే దండుపాలెం బ్యాచ్ ఎవరు మెయింటైన్ చేశారనేది కడప ప్రజలకు తెలుసు. ఆయన మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చినాడు, అల్మాస్పేట్ సర్కిల్ కానుండి మాసాపేట సర్కిల్ వరకు వాళ్ళు లేరు వీళ్ళు లేరని. అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ పూర్తిగా దండుపాలెం బ్యాచ్ నిన్న మెయింటైన్ చేస్తూ అక్కడ యువకులను గంజాయి ఇచ్చి చెడగొడుతూ పేదలు ఇల్లు కట్టాలన్నా సంసారాలు చేయాలన్నా వాళ్ళ ఉనికిని దెబ్బతీస్తూ దండుపాలెం కన్నా మించిన బ్యాచ్ మెయింటైన్ చేయడం వల్లనే ఈరోజు అతి ఘోరంగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఏమన్నా మనం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి మేము చాలాసార్లు వాళ్ళకి చెప్పినాం. నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఋషి శాపం ఉందంట. ఆ ఋషి శాపం ఎవరికి ఉందో అందరికీ తెలుసు. ముస్లిమ్స్ని పట్టించుకోవడం లేని వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి చెత్త రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఎవరు ముస్లింల పక్షపాతి, ఎవరు ముస్లింలకు మేలు చేస్తున్నారు. మేము పార్టీలో ఉన్నాము, ఏ చిన్న సమస్యన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. వాసన్న గారు కూడా ఆయనకు శక్తి మించి మా కోసం పనిచేస్తున్నాడు. అవన్నీ అరుగుదల కాక ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆ సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనను డిప్యూటీ సీఎంగా మైనార్టీ మినిస్టర్గా ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఈయన ఘనత ఏదో ఈయన గెలిపించినారు కదా ప్రజలు, ఈయన ఘనత అంతా చూసుకున్నారు. ఈయన ఏమేమి చేసినాడు, ఎవరెవరికి ఎన్ని మంచి పనులు చేసినాడు అన్నీ గమనించినారు. దండం పెట్టారు. దండం పెట్టి నాయన ఇట్లాంటి నాయకుడు మాకు వద్దని చెప్పి 2024లో ఎలక్షన్స్లో తీసుకుపోయి మూలను కూర్చోబెట్టేసినారు. ఇది ఆయన ఫ్రస్ట్రేషన్. ప్రజలు బుద్ధి చెప్పినారు, దాన్ని ఎదుర్కొనలేక మాపై పడుతూ మేమేమైనా మంచి పని చేస్తే దాన్ని ఎట్లా ఏలు పెట్టాలా, ఎట్లా తిట్టాలా, ఎట్లా ఇది చేయాలా. ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టే ఈయన సపోర్ట్ పడతాడు, ఎస్టీ సోదరులను తిట్టే ఈయన సపోర్ట్ పోతాడు, యాడ దౌర్జన్యాలు జరిగితే ఈయన సపోర్ట్ పోతాడు. అసలు వీళ్ళ పార్టీకి నేను ఇందాక చెప్పిన వీళ్ళ పార్టీకి ఇంధనమే అది. కబ్జాకోరు, కమిషన్లు, దౌర్జన్యాలు, కాల్మని, ఇవి ఆ పార్టీకి ఇంధనం. ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా ఈ పనులు చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్, లేకుంటే ఎవరిని రానిరు. ఇంకోటి కూడా, మీ స్థాయి జనాలు ఎట్లా తగ్గించినారో మీ పార్టీ కూడా మీ స్థాయిని తగ్గించింది. ఈరోజు మీరు వైసీపీ నగర అధ్యక్షుడు, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నేను టీడీపీ నగర అధ్యక్షుడు, నా వరకు మాట్లాడండి. మీ హోదా నా హోదా ఒకటే. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే నా వరకు మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారి స్థాయికి కానీ ప్రభుత్వ విప్పు వాసన్న గారు పొలిట్ బ్యూరో సభ్యులు, వాళ్ళ గురించి మాట్లాడే యోగ్యత మీకు లేదు. ఒకవేళ వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి. అహ్మద్ బాషా గారు మీరు మాట్లాడొద్దు. మీరేమన్నా మాట్లాడితే నా స్థాయి వరకు మాట్లాడండి. ఎందుకంటే నేను నగర అధ్యక్షుడినే, మీరు నగర అధ్యక్షుడే. నా స్థాయి ఒకటే, నా వరకు మాట్లాడండి. నేను హెచ్చరిస్తున్నా, నెక్స్ట్ కన్నా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి. ఈ నిన్న దినము అమ్జద్ బాషా మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోని అంటున్నాడు. మీ కార్యకర్తలకు అన్యాయం చేసింది ఎవరో గత ప్రభుత్వంలో నీకే తెలుసు. నువ్వు గత 15 ఏళ్ళ నుంచి కడపలో ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికారం మీదే ఉండింది పోయిన దఫా కూడా. మీ కార్యకర్తలను అన్యాయం చేసి రోడ్డు పాలు చేసింది మీరే. మీరు రోడ్డు పాలు చేసిన వారు కాబట్టి మీలో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు మా యొక్క ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి పైన అలాగే వాసన్నపై నమ్మకంతో మా పార్టీలోకి వచ్చినారు. నీవు అప్పుడు చేసిన అరాచకత్వాలు ఏంది, భూ కబ్జాలు, దండుపాలెం బ్యాచ్ తయారు చేసిన నువ్వే. కడపలో నువ్వు వంకలు కబ్జాలు చేసిన చరిత్ర నీది. నువ్వు ఏ రోజు కూడా ప్రజలపైన దృష్టి పెట్టకోకుండా నీవు దోచుకునే దానికి పెట్టినావు. కాబట్టి మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈ ఎలక్షన్లో ఓట్లు అడిగేదానికి కూడా హక్కు లేదని చెప్పి నా మకం చూసి ఓట్లు వేసుకొని అడుక్కుంటే చేయికు నువ్వు తెచ్చుకున్నావు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ పైన చెప్పు విశ్లేషిస్తూ అని ఎంగిలి మూసి చరిత్ర కూడా నీది. నీకు ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో ఉనికి ఇది భయం పట్టుకునిందంటే, ఈ రీసెంట్గా జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా అక్కడున్న ఎక్స్ ఎమ్మెల్యేని తీసేసి ఇప్పుడు మార్చేసినాడు. నా పరిస్థితి అదే స్టేజ్కి వచ్చేది. కాబట్టి నీ ఉనికిని కాపాడుకునేదానికి నువ్వు రోడ్డు పాలై, ఇది నీకు మంచి పద్ధతి కాదు. నీ చరిత్ర అంతా కడప ప్రజలకు అందరికీ తెలుసు.
నువ్వు దాచుకొని నీకు ఇచ్చినటువంటి అప్పులలో కూడా ₹1 అప్పు కట్టకోకుండా నువ్వు తీసుకుపోయి దుబాయ్లో హోటళ్ళు పెట్టుకొని రెస్టారెంట్లు పెట్టుకొని కాలం గడుపుతున్నావు. తాను భర్తను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వేధింపులకు గురి చేస్తున్న అత్తమామలు వారి సంబంధీకుల నుంచి రక్షణ కల్పించి తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు బుక్కే యశోద కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను కులుములపల్లె పంచాయతీ వేపమాను సప్తానికి చెందిన సిద్ధేశ్వర్ నాయక్ 12 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. వివాహమయ్యాక 2 ఏళ్ల నుంచి తనకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయన్నారు. అత్తమామలు వరకట్నం తేవాలంటూ వేధించడమే కాకుండా తన బంగారాన్ని సైతం తీసుకెళ్లారన్నారు. తన మామ ప్రతిరోజు మద్యం సేవించి గొడవ పడడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఈ క్రమంలో తన భర్త మృతి చెందగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. పోలీసుల ద్వారా కూడా తమకు న్యాయం జరగడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. చివరికి డీజీపీ సీఎం కార్యాలయంలో సైతం సంప్రదించిన 10 నెలలుగా పట్టించుకున్న నాదుడే లేరన్నారు. తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పేందుకు పోలీసులకు ఎలాంటి హక్కు ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా తనను నరకం చూపిస్తున్న అత్తమామలు వారి కుటుంబీకులపై తక్షణ చర్యలు చేపట్టి తనకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ తమ్ముడు భాస్కర్, వాళ్ళ తమ్ముని కొడుకు భాస్కర్ నాయక్, నేను, మా అత్త, మా హస్బెండ్ ఇద్దరు రిమ్స్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న అత్తయ్య, నువ్వు కూడా రా లోపలికి, ఈరోజు మీ కొడుకు దగ్గర ఉండు అని చెప్పినాను. లేదు, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి తన హాస్పిటల్ నుంచి అట్లే బయట వెళ్ళిపోయింది. కనీసం ఇంట్లో హాస్పిటల్లో కొడుకు పిలిచినా కూడా తను రాలేదు. తను పోయిన కొద్దిసేపట్లో నేను డాక్టర్ని కలిసినాను. సార్ ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేలోగా తను బెడ్ మీద కూర్చొని తను చనిపోయారు. తను తుదిశ్వాస అక్కడే వదిలేసినాడు. 10 గంటలు అట్లా అయింది. చూశాను, ఇంకా వస్తారు, మా అత్త వస్తుంది, మా అత్తయ్య మా మామయ్య వస్తారు, వాళ్ళ బంధువులు వస్తారు అని చూసి చాలా బాధపడినాను. కానీ ఎవరూ రాలేదు. ఒక హాస్పిటల్లో ఒక నర్సు డాక్టరు అనాథ శవంలాగా పడి ఉంటే ఇతనికి ఎవరు లేరు, ఇది అనాథ వెళ్ళిపోండి అని చెప్తే నేనున్నాను నా భర్తకి అని చెప్పి నేను ఒక్కదాన్నే బాడీని తీసుకెళ్ళి మా ఇంటికి చేర్చున్నాను. అయినా కూడా వాళ్ళు ఎవరూ రాలేదు. ఈరోజు నా భర్త చనిపోయిన 12 రోజులకి నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. మా అత్త తరపున వాళ్ళ బంధువులు, మా సరోజ అనే అమ్మ, ఇంద్ర, రాజేష్ అనే వ్యక్తి నన్ను చాలా మానసికంగా నా ఇంటికి వచ్చి, వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేని, మా ఆయన ఒక్కడే కొడుకు, కానీ వాళ్ళు నా భర్త చనిపోయినాడని దుఃఖేడు బాధలో నేనుంటే కొట్టినా కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. కనీసం పోలీసులు కూడా వచ్చి నీకు ఏం సంబంధం లేని వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు అట్లా చేస్తున్నారని ఒక్క మాట నిలదీయలేదు. ఆఫీస్ కూడా పోయినాను, అయినా కూడా నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదు. మళ్ళీ జనవాణి దగ్గర కూడా పవన్ సార్ వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కంప్లైంట్ అన్నీ ఇచ్చాను. సార్ ఇట్లా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మీరే న్యాయం చేయాలి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా ఇట్లాంటి స్లిప్పులు తీసుకున్నారు, నేను రాసిన లెటర్ తీసుకున్నారు, అవన్నీ తీసుకున్నారు. కానీ ఇప్పటికే 9 months అవుతుంది, ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు, నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. దయచేసి నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, నా పరిస్థితి ఏంటో నాకు తెలియడం లేదు. దయచేసి మీరు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దయచేసి సీఎం సార్ గారు నాకు న్యాయం చేయండి. నాలాంటి ఆడబిడ్డలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎంతోమంది ఉన్నారు. సీకేదిని ఎంఆర్ఓ చాలామంది దగ్గర లంచాలు తీసుకొని పని చేయడం లేదు. ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ సార్ని కంప్లైంట్ మీద కంప్లైంట్ వేస్తున్నారు. నాకు కూడా డబ్బులు అడిగినారు. నా దగ్గర అయితే నా భర్త చనిపోయి నేను బాధలో ఉన్నాను. కట్టు బట్టలతో మా అత్త మామ నన్ను బయటికి గెంటేశారు. కానీ ఒక్క వస్తువు లేదు, ఒక సామాన్ ఇవ్వలేదు. ఈ సరోజ, ఇంద్ర, రాజేష్ అనే వ్యక్తి వాళ్ళు నన్ను వచ్చి కొట్టి వాళ్ళకి రానియద్దు, ఈ ల్యాండ్ అంతా అక్కడే ఉంది, నేను అక్కడే బ్రతకాల, నేను అక్కడే ఉండాలా, కొట్టినా చంపినా నా భర్త ఆయన తప్పు చేసినా భరించాను, నాకు అక్కడే ఉండాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి నా ఇంట్లో నాకు ఉండేటట్లు నాకు ఆక్రమించిన నా స్థలాన్ని నాకు గుడిసి కట్టాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కుంచ శ్రీనాథ్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం వేంపల్లె పట్టణ పురవీధుల్లో సాయిబాబా పాటలతో కోలాటం, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సవాలలో భాగంగా 19వ తేదీ అంతర్జాతీయ శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవం, 20వ తేదీ ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలలో శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మ దినోత్సవం సందర్భంగా అందరికీ సాయిరామ్. స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఊరేగింపు కార్యక్రమం బ్రాహ్మోత్సవము దిగ్విజయంగా జరిగింది. స్వామివారు నిర్దేశించిన ప్రకారం ఈ యొక్క కలియుగంలో భగవంతుని చేరడానికి సేవ, నామస్మరణ అనే 2 మార్గాల ద్వారా అతి సులభంగా భగవంతుని చేరవచ్చు అనేటువంటిది స్వామివారు ఉద్బోధించారు. దానిలో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మా వేపల సత్యసాయి సేవా సమితిలో నారాయణ సేవా కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా హాస్పిటల్లో పండ్లు, బిస్కెట్లు పంచడం అనేటువంటిది ప్రతి నెల 19వ తారీఖు ఇంకా పంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించమనేటువంటిది జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలు అయితేమి ఇంకా దిగ్విజయంగా చేసుకోవాలని స్వామివారి యొక్క ఆశీస్సులైనటువంటివి మన అందరికీ కూడా మెండుగా ఉండాలని నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా స్వామివారు ఒక విషయం చెప్పారు. మన హిందూ సంప్రదాయంలో ఒక మంచి కార్యక్రమం అనేటువంటిది, ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు అది విజయంగా పూర్తి అవుతుంది అని చెప్పేసి స్వామి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క స్వామి చెప్పినటువంటి మాటలకు విశ్వాసంతో ఇప్పుడు ఇంతవరకు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి చేసే సేవా కార్యక్రమాలు అయితేనేమిటి, భజన కార్యక్రమాలు అయితేనేమిటి, తర్వాత నగర సంకీర్తన కార్యక్రమాలు అన్నీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అన్ని కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాము. అంతేకాకుండా మరొకసారి స్వామివారిని ఆయన యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు మన అందరిపైన కూడా ఉండాలని మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తున్నాను. జై సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన ఉనికిని కాపాడుకునేందుకు అంజద్ బాషా టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రతినిధుల మండిపాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ద్వారానే బీసీలకు తగిన గుర్తింపు, గౌరవాలు. ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ యాతగిరి రాంప్రసాద్ వెల్లడి. శరణమయ్య మణికంఠుడా అంటూ భక్తులు చేసిన శరణు ఘోషతో మార్బ్రోగిన పాలంపల్లె. వైభవోపేతంగా కొనసాగిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.